1978 ఫిబ్రవరి 11న రాజమండ్రికి ఒక 22 కిలోమీటర్ల దూరంలో గుమ్మలదొడ్డి అనే గ్రామంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉందంట. దాంట్లో ఒక నలుగురు కొడుకులు కాళ్ళు కడుక్కొని అన్నం తినడానికి వెళ్ళే సన్నివేశం షూటింగ్ జరిగే సమయంలో ముగ్గురు కొడుకులేమో కాళ్ళు కడుక్కొని నేరుగా వెళ్తున్నారంట. తల్లి పాత్రలోనేమో మహానటి సావిత్రి గారు ఉన్నారు. నాలుగో కొడుకు ఆ పాత్రలో నటిస్తున్నటువంటి నటుడు అంతకు ముందు సన్నివేశమైన పొలానికి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కొని తినే ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకొని, అంతకుముందు సన్నివేశం పొలానికి వెళ్ళి రావడం కదా అని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా తన భుజం మీద కొంచెం గడ్డిని చెత్తని వేసుకొని ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ అన్నం తినే కార్యక్రమాన్ని షూట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడంట. అది గ్రహించిన డైరెక్టర్ పివి నివాస్ గారు ఆ నటుడిని పిలిచి, నువ్వు ఇంత శ్రద్ధతో నటిస్తున్నావు, నీకు నటన మీద చాలా తాపత్రయం ఉంది, నువ్వు ఏ రోజుకైనా చాలా ఎత్తుకు ఎదుగుతావని చెప్పి డైరెక్టర్ పివి నివాస్ గారు చెప్పారంట. ఆ నటుని పేరు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ సినిమా పేరు పునాదిరాజు. అదేవిధంగా అర్జున్ గారు కూడా వారు నిర్వర్తించేటటువంటి విధుల్లో చాలా శ్రద్ధతోటి, చాలా అనుభవం లేని విషయాలు కూడా తెలుసుకుంటూ చాలా లోతులోకి వెళ్ళి పరిశోధించి ఆ కేసుల డిస్పోజల్ విషయంలో కానీ, లేదంటే అడ్వకేట్లతో సాన్నిహిత్యం మెయింటైన్ చేసే విషయంలో కానీ చాలా శ్రద్ధతోటి పనిచేస్తున్నారు. వారు కూడా ఏదో ఒక రోజు జ్యుడిషియరీలో మెగాస్టార్ లాగా వెలుగొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.